డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే పేరు వినిపించినా లేదంటే మాట్లాడుకున్నా కూడా గూస్ బంప్స్ డెఫినెట్గా వచ్చేలా ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఆన్ స్క్రీన్ చూస్తేనే మనకు అసలు తెలియకుండానే రోమాలు నిక్కబొడుస్తూ ఆ ఉత్సాహం కానివ్వండి, తెలియని ఒక చిన్న జీలు మోటివేషన్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. అలాంటిది ఈరోజు సభ దద్దరిల్లిపోయేలాగా చాలామంది జనాల మధ్యలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ప్రమాణ స్వీకారం. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆ స్థాయి వరకు పవన్ కళ్యాణ్ గారిని తీసుకువెళ్ళడానికి ప్రధాన కారణాలు ఏమి ఉంటాయంటారు? అసలు కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆ మాట వినగానేనండి లక్షల కోట్ల మంది ముఖం మీద ఒక చిరునవ్వు. సో మీరు అక్కడ చూస్తే చూడండి, ఎంతో కేరింతలు, వాళ్ళంతా కూడా ఇంకా తెలియనటువంటి ఆనందం. ఒక పక్క అయితే కొంతమంది అండి ఆయన జర్నీని దగ్గర నుంచి చూస్తే కళ్ళు చెమరుస్తాయండి. ఆ మాట వినగానే కళ్ళు చెమరుస్తాయి. ఎందుకంటే అది చిన్న ప్రయాణం కాదు. వ్యవస్థల మీద పోరాటం, ఎన్నో ఆటంకాలు, వ్యక్తిగత దూషణలు, ఎంతో ప్రయాణం. ఇది మనం ఒక్కసారి ప్రతి యువత, అంటే ఆయన అభిమానించేటువంటి కోట్లాది మంది యువత ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. నేను ఒక్క మాటలో చెప్తాను, ప్రతి ఒక్కరూ కూడా విజయం వెనుక కాదు ప్రావీణ్యత వెనక పరిగెత్తండి అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం ఆయన యొక్క జర్నీ అండి. ఏ స్కిల్స్ ఆయన్ని బలంగా ఈ స్థాయిలో నుంచోబెట్టాయంటారు? ఒక 4-5 చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రతి ఒక్కరు కూడా అభిమానించే వాళ్ళు, అభిమానించినటువంటి వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటిది అండి. ఇప్పుడు ఈ రోజున సొసైటీకి కూడా కావాల్సినటువంటిది లోతుగా నేను చెప్పబోతున్నాను. ఇక్కడ ఏంటంటే ఒక పక్క ఏది కావాలన్నా అలా చిటుకులో వచ్చేటటువంటి పరిస్థితి అండి. మరొక పక్క ప్రత్యక్ష రాజకీయాలు 15 సంవత్సరాల నుంచి అందని ద్రాక్ష అండి. ఇక రెండో పక్క చూస్తే అండి, ఒక రంగంలో రారాజు, ద మోస్ట్ క్రేజియస్ట్ సినీ యాక్టర్ అండి ఇండియాలో. ఆయనకున్న ఫాలోయింగ్ ఆషామాషి కాదండి. ఆ శక్తి ఏమో అదో రకమైనటువంటి శక్తి ఆయన చుట్టూ ఉంటుంది. సో మరొక పక్క ఇతను సీజన్ పొలిటీషియన్, ప్యాకేజ్ స్టారు, 3-4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడనే హేళన. ఇటుపక్క మానసికంగా కృంగదీసేటువంటి దూషణలు, వ్యక్తిగత దూషణలు. ఇక వాస్తవంలో చూస్తే 2019లో పోటీ చేసిన 2 చోట్ల ఆయన ఓడిపోవటం సొంతంగా. వాళ్ళ అభ్యర్థులందరూ ఒకరు తప్ప అందరూ ఓడిపోవటం. ఇలాంటి వాతావరణంలో 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన ప్రతి చోట నగ్గి రావటం. అంతేకాకుండా నగ్గిన వాళ్ళలో 8 మంది ఎమ్మెల్యేలు, మోర్ దెన్ 60,000 మెజారిటీ. దానికన్నా ముఖ్యమైనటువంటిది ప్రత్యర్థి కోటలో, కడపలో ఒక సాధారణ సర్పంచ్ని ఎమ్మెల్యే చేయటం. దానికి తోడు ఢిల్లీలో అపాయింట్మెంట్కి పడిగాపులు పడుతున్నటువంటి రోజుల నుండి ఈయన పవన్ కాదు తుఫాన్ అనేటువంటి క్షణం రావటం అంటే చూడండి, అది చిన్న జర్నీ కాదండి. అంటే ఆయన భాషలోనే చెప్పాలంటే చివరిలో అంటే ఇలాంటి జరిగితే ఆ కిక్కే వేరప్ప అనేటువంటి వాతావరణం అండి. కానీ మనం ఇదొక్కటి చూడకుండా ఈ జరిగిన 15-20 సంవత్సరాల్లో ఆయన జర్నీ చూసినప్పుడు ఎన్నో తెలుసుకోవలసినటువంటివి ప్రతి యువత ఆదర్శంగా తీసుకొని ఆ విజయాన్ని వాళ్ళ జీవితంలో కూడా తెచ్చుకోవటానికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉందండి. అప్లై చేసుకుంటే మీరు చెప్పినట్టుగా ఏ స్కిల్స్ అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? నేను ఒక్కటి చెప్తానండి, ఈ వీడియో ఆయన అభిమానించేటువంటి వాళ్ళ కాలర్ ఎగరేసుకుని చూడండి. అభిమానించినటువంటి వాళ్ళు తటస్థంగా ఒక్కసారి పాయింట్స్ని అబ్జర్వ్ చేయండి మీరు. అది చెప్తానండి మొట్టమొదటిగా. షూర్, ఒకసారి చూద్దాం. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
రియలీ గ్రేట్ అండి. అంటే గూస్ బంప్స్ వస్తున్నాయి ఆయన మాట్లాడుతుంటే. ఆన్ స్క్రీన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేసేటువంటి ఒక చిన్న వీడియో మనకు కనిపిస్తేనే, ఎంతో అలాంటి సీన్ ఏదైనా కనిపిస్తేనే మనకి అసలు కళ్ళల్లో ఆనందం చెప్పలేనంత రియల్ లైఫ్ ఇది. బట్ రియల్ లైఫ్. అది కూడా అత్యంత మహారథులు, జనాలు అసలు మామూలుగా కిటకిటలాడేటువంటి జన సమూహంలో ఆయన ప్రమాణ స్వీకారం ప్రతి ఫ్యాన్కి కన్నుల విందుగాను పండగను. ఆ స్వచ్ఛంగా వచ్చిన చిరునవ్వు అందరి ముఖాల మీద. సో ఆయన భార్య చూడండి, ఆమెకే తెలుసు ఆయన పడినటువంటి కష్టం, ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన పడినటువంటి కష్టం. విధానం వాళ్ళ అన్నగారు, అవును, చిరంజీవి గారు చూసినటువంటి చూపు. సో ఇట్లాంటి జర్నీ రావటానికండి, లేదా ఈ జర్నీ నుంచి ఆయన అభిమానించేటువంటి వాళ్ళు కాలర్ ఎగరేసుకుని ఇప్పుడు ఈ వీడియో చూడండి, అభిమానించినటువంటి వాళ్ళు తటస్థ దూరంతో ఒక్కసారి చూడండి, దాన్ని ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అండి ఈయన స్టోరీ ఇప్పుడున్నటువంటి యువత అందరికీ కూడా అట్లాంటి విజయాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది కొన్ని లక్షణాలని మనం చేసుకుంటేనండి. అందులో మొట్టమొదటి నేను చెప్తానండి, ఎప్పుడూ కూడా ఆయన మీద ఒక విమర్శ కూడా ఉంది, ఆవేశం అస్థిరత అని. సో ఆవేశం అస్థిరత నుండి సహనం ఓర్పుతో స్థిరమైన ప్రయాణం చేయటం అనేటువంటిది మొదటిదైతేనండి. రెండవది నిజాయితీ, సామాజిక ప్రేమ అండి. ఇక మూడవది పడిన చోట నుంచి లెగటం అనేటువంటి రిజైలియన్స్ అండి. ఇక నాలుగవది ఆయనలో ఉన్న నిరంతర విద్యార్థి అండి. సో ఈ 4 లక్షణాలు నేను ఏదో చెప్పడం కాదు, ప్రత్యక్ష ఉదాహరణతో నేను మీకు చెప్పబోతున్నాను. ఓకే సార్. సో ఎందుకంటే నేను యాజ్ ఎడ్యుకేషనల్ డిజైనర్గా, సో ప్రతి పిల్లలు కూడా ఒక వ్యక్తి నుంచి ఉన్నటువంటి లక్షణాలు, మంచి లక్షణాలని నేర్చుకోవడం అనేటువంటి ఆలోచన మొదలైనప్పుడు అండి ఆ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది చాలా చాలా ప్రత్యక్ష ఉదాహరణ అండి. సో ఎంతో గౌరవంతో కూడినటువంటి ఈ ప్రయాణం వివరాల్లోకి వెళ్దామండి. షూర్ సార్. సో మొదటిది ఆవేశం, అస్థిరత ప్రయాణం అనేటువంటి వాళ్ళు, అది సహనం ఓర్పుతో కూడిన స్థిరమైన ప్రయాణంగా ఎలా జరిగింది అనేటువంటిది ఇప్పుడు ఈరోజు యువతకు కూడా కావలసినటువంటిది అండి. ప్రతి ఒక్కరూ కూడా తొందరగా జాబ్ వచ్చేయాలి, తొందరగా ప్రమోషన్ వచ్చేయాలి, తొందరగా ఇది చేసేయాలి, ఇది చేసేయాలి అనేటువంటి ధోరణిలో ఉంటారండి. ఈయన ప్రయాణం ఒక్కసారి చూస్తండి, 2003 ఏప్రిల్ 2 రోడ్డు మీద ధర్నా చేస్తే అరెస్ట్ అయ్యారండి ఆయన. అప్పుడు ఉన్నటువంటి ఒక సంఘటనలో 2007 అక్టోబర్ 22న అదే ఆవేశంతో కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ అని అనౌన్స్ చేసి 1 కోటి రూపాయలు విరాళంగా ఇచ్చి సామాన్యుడికి న్యాయం జరగాలి అనేటువంటి ఆవేశంగా ప్రకటించినటువంటి వ్యక్తి అండి. తర్వాత 2009లో ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా అప్పుడు ఉన్నటువంటి పాలకులను పంచి లోడదీసి కొట్టాలి అనేటువంటి ఆవేశంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆ తరువాత 2014 వచ్చేటప్పటికి తెలుగుదేశం బీజేపీతో కలిసి బేషరతుగా వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి సందర్భం. 2017, 2018కి వచ్చేటప్పటికి విభేదించి మరలా సమాజం కోసం కోట్లాట మొదలుపెట్టినటువంటి వ్యక్తి. సో ఈ విధంగా మనం ఈ కార్యక్రమాలు ఇవన్నీ చూసినప్పుడు వ్యతిరేకుల్లో ఒక అస్థిరతతో కూడినటువంటి ప్రయాణంగా అనిపిస్తుందండి. కానీ ఈ ప్రయాణం నుంచే ఎవరైనా సరే ఏదైనా మొదటి ప్రయాణం చేసేటప్పుడు కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. సహజంగా ఆయనలో ఉన్నటువంటి కొంత ధోరణి కూడా దానికి తోడై ఉండొచ్చు. కానీ ఈ ప్రయాణం నేర్పినటువంటి అనేక సంఘటనలు ఆయనకి ఆ సహనం ఓర్పును తీసుకొచ్చి స్థిరమైన ప్రయాణం వైపు అడుగు వేయించినటువంటి సందర్భం చాలా ఉన్నాయండి. అన్నీ తానే నడిపించినటువంటి వ్యక్తి అండి. సో అంటే నిజాయితీతో ఉంటే ప్రకృతి ఎలాగ ఆశీర్వదిస్తుంది, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే అనేటువంటి దానికి ఉదాహరణ అండి. ఒక్కొక్కసారి టైం పడుతుంది అంతే, రావడం పక్క. ఆయన డైలాగ్సే అంత. రిజైలియన్స్ అంటాం, అంటే పడిన చోటే లేవటం అనేటువంటిది. ఇది అత్యంత శక్తివంతమైన మానసిక స్థితి ఉంటే తప్ప సాధ్యం కాదండి ఎవరికి కూడా. కానీ ఈయన మానసిక స్థితి ఒక్కసారి అర్థం చేసుకుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు, ఒక పక్కన ఓటమండి, రెండో పక్కన ప్రత్యర్థుల నుండి విమర్శలండి, మూడో పక్కన బలమైన అధికార పక్షం అండి, మరో పక్కన పూలపాన్ లాంటి కెరియర్ వెయిట్ చేస్తూ ఉంది. ఇన్ని చుట్టుపక్కల ఇన్ని నడుస్తుంటే మానసిక స్థైర్యాన్ని తెచ్చుకొని ఆ చివర ఉన్నటువంటి విజయాన్ని చూస్తూ వెళ్ళటం అనేటువంటిది ఎంత మానసిక స్థైర్యం ఉండాలి చెప్పండి. ఇది ప్రతి వ్యక్తి జీవితంలో కూడా మన గమ్యాలు చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు అండి. ఈ సమస్యలు ఉంటూనే ఉంటాయి. దాన్ని మనం ఎలా తీసుకుని పడిలేచిన కెరటం కింద లేస్తాము అనేటువంటిదే చాలా ఇంపార్టెంట్ అండి. అలాంటి ఇబ్బందుల నుంచి పవన్ కాదు తుఫాన్ అనేటువంటి స్థాయికి ఆయన జరిగినటువంటి జర్నీ అండి. నరేంద్ర మోదీ గారు కూడా
అసలు ఆ స్థాయిలో ఆయనకు గౌరవం ఇవ్వటం, ఆయనే ప్రమోట్ చేస్తున్నారు ఇవాళ. అంటే ఇవాళ అభిమానులు కుటుంబాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని గెలిపించి 100% మార్క్స్ తోటి గెలిచినటువంటి, అంటే ఒక సైన్యం అనుకోండి, ఒక వ్యవస్థ అనుకోండి, కొణిదెల పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక పర్సన్. సో అందుకే నేను మొదట్లో చెప్పాను, విజయం వెనుక కాదు, ప్రావీణ్యత వెనుక మన ప్రయాణం ఉండాలి అనేటువంటి మానసిక స్థితి. నేచర్ కూడా కొంతమందికి అన్ని రకాలైన 360 డిగ్రీస్లో ఈయన నిలబడగలుగుతాడా లేదా అనుకున్నటువంటి టెస్ట్ చేస్తుందేమో అండి. కరెక్ట్, ఏకీభవిస్తాను మీతో. అవన్నీ వాటిని అన్నిటిని తట్టుకొని నిలబడితే డెఫినెట్గా సక్సెస్ వస్తుందని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక నిదర్శనం. ఎన్ని ట్రోల్స్ అండి, అసలు దారుణమైనటువంటి ట్రోల్స్. ప్రతి స్టూడెంట్ మీరు చెప్పినటువంటి 4 క్వాలిటీస్ మాత్రం నేర్చుకోగలిగితే పవన్ కళ్యాణ్ గారిలాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉండేటువంటి విషయాలు చాలా ఉంటాయి. చివరిది నిరంతర విద్యార్థి అండి. ఆయన చేసే ప్రతి ప్రయాణంలో కూడా ఆ నిరంతర విద్యార్థి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాడు. అది మార్షల్ ఆర్ట్స్ అయినా, సినీ రంగంలో పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా ఇప్పటికీ పవర్ స్టార్ స్థాయికి రావటం అయినా, రాజకీయాల్లో జీరో అన్న స్థాయి నుంచి కింగ్ మేకర్ అనేటువంటి స్థాయికి రావటం అయినా, వాటిలో నిరంతర విద్యార్థి అనేటువంటి ఆ లక్షణం అనేటువంటిది ఈ స్థాయికి తీసుకొచ్చిందండి. నౌ హీ ఈస్ కింగ్. సో ఈ ప్రయాణంలోనండి ఆయన ఈ క్వాలిటీస్ మనం చూసినప్పుడు, ఇలాంటి వ్యక్తి విద్యారంగంలో కూడా వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు ముందుకు తీసుకెళ్ళగలిగినప్పుడు ఆ యువత, ఎందుకంటే ఆయన ఆరాధించేటువంటి యువత కోట్లాది మంది ఉన్నారు. అవును సార్, అంటే మీలాంటి టీచర్స్ సలహాలు, సూచనలు కూడా అక్కడ దాకా వెళ్ళాలి అని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.